ప్రైజ్ ది లార్డ్. 2025వ సంవత్సరం డిసెంబర్ నెలలోనికి మనందరం అడుగుపెట్టి ఉన్నాం. గతించిన 11 నెలలు దేవుడు మనల్ని కాచి భద్రపరిచిన మరొక నెలలోకి మనం ప్రవేశించడానికి సహాయం చేశాడు. గతించిన 11 నెలలు కూడా మన జీవితాల్లో చాలా కోల్పోయి ఉండవచ్చు, కానీ దేవుడు ఆ యొక్క కృపను ఇచ్చి జీవాన్ని ఇచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల మనకు దీవెనకరంగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా ఈ యొక్క నెలని క్రిస్మస్ నెలగా భావిస్తారు. ఎక్కడ చూసినా క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు దర్శనాన్ని ఇచ్చిన గొప్ప సందర్భాన్ని మనం ఇతరులకు ప్రకటించే వారిగా ఉండాలి. మనం దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అవన్నీ ఆచారంగానే మిగులుతాయి, కానీ ఆత్మీయత అనేది దానిలో ఉండదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధ్యుడు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదా అని అడుగుతూ ఉంటారు కదా. బైబిల్ ప్రకారం మనం చూస్తే యేసుక్రీస్తు వారు దేవుడే. ఒక సత్యాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా నిజమైన క్రిస్మస్ని జరుపుకుంటాం. కాబట్టి ఈ డిసెంబర్ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి ఆత్మీయంగా బలపరచాలని, ఇతరులకు స్వార్థ ప్రకటించే వారిగా ఉంటారని భావిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.